ఓం నమ శివాయ. మహాకవి బమ్మరా పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును మనము పారాయణం చేస్తున్నాము. దశమ స్కందంలో ఉన్నాము. ఈరోజు శ్రీకృష్ణ బలరాములు చానూర ముష్టికులను వధించుట ధ్యానమంత్రము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. శ్రీకృష్ణుడు అంటే ఈ కువలయ పీడమును సంవరించిన తరువాత జనులందరూ దృష్టి ధైర్యవంతులు, మంచి వస్త్రములు, పుష్ప హారాలు, రత్నములు చెక్కిన ఆభరణాలు ధరించిన వారు, నటుల వేషంలో ఉన్నవారు, సర్వలోకాలకు శుభాన్ని కలిగించేవారు, అందరి మనస్సులను ఆకర్షించేవారు, మల్ల రంగంలో విహరించువారు, వీరులు అయిన గోపకుమారులై ఉండునట్టి రామకృష్ణులపై నిలిచి తనివి తీరక మాటి మాటికి చూడసాగారు. స్తుతించబడిన రామకృష్ణుల ముఖ చంద్రబింబముల నుండి ప్రసరించే అమృత రసాన్ని కన్నులనేడి నోళ్లతో పానం చేయు రీతిగా చూస్తూ, నాలుకలతో ఆ అమృతాన్ని రుచి తీసే విధంగా స్తోత్రం చేస్తూ, చేతులతో ఆలింగనం చేసుకుని రీతి చాచి చాచి చూపుతూ, మిగులు ఆసక్తితో ఒకరితో ఒకరు రహస్యపు మాటలతో ఇలా మాట్లాడుకోసాగారు. వీరు వసుదేవుని నివాసంలో ఈ వసుధను రక్షించడం కోసం విష్ణు యొక్క తేజస్సు చేత జన్మించారట. పరబ్రహ్మ స్వరూపులైన వీరిని పసిబిడ్డలని అనుకోరాదు. కమలముల వంటి కన్నులు కలవాడు, అందమైన దేహం కలవాడు, గొప్ప తేజస్సు కలవాడు అయిన ఈ శ్రీకృష్ణుడు రక్కసి అయిన పూతనను సంవరించాడు. సుడిగాలిగా వచ్చిన తృణావర్తుణ్ణి చంపాడు. జంట మద్ది చెట్లను విరగద్రోశాడు. బకాసురుడు, అగాసురుడు, వత్సాసురుడు మొదలైన రాక్షసులను చంపాడు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి దేవేంద్రుణ్ణి లోబర్చుకున్నాడు. కాళీయ సర్పాన్ని మర్దించాడు. కార్చిచ్చుని మృంగాడు. కేశి అనే దానవుణ్ణి యముని పట్టణానికి పంపాడు. మయుని కొడుకైన వ్యోమాసురుణ్ణి పరిమార్చాడు. ఇంకా అనేక మంది రాక్షస కింకరులను చంపి గోపకులాన్ని కాపాడాడు. గోపికా స్త్రీల యొక్క మనస్సులలోని కోరికను తీర్చాడు. ఇప్పుడు దిగ్గజాని పోలిన ఈ గొప్ప ఏనుగును చంపాడు. ఆలోచించేందుకు ఇతడు సామాన్యుడా అని ఈ విధంగా ఒకరితో ఒకరు అనుకుంటూ పౌరజనులు రామకృష్ణులను చూస్తున్నారు. అప్పుడు చానూరుడు రామకృష్ణులతో ఇలా అన్నాడు, మీరు అడవులలో గొల్ల పిల్లలతో కూడి దూడలను మేపుచు యుద్ధం చేయటం నేర్చుకున్నారని లోకులు చెప్పగా విని మా రాజు మిమ్ములను మల్ల యుద్ధానికి రమ్మని పిలిచాడు. కనుక మనము ఈ సభవారు అందరూ చూస్తూ ఉండగా కొంచెము పరాక్రమాన్ని చూపిద్దాం. ఓ గోపబాలుడా, నీకు వేగము బలము చక్కగా ఉన్నాయా? సామమేమైనా నేర్చుకున్నావా? నీ దేహం తగిన శక్తి కలదై ఉందా? మల్లుల చేత పట్టుకొని త్రిప్పే మంచం, కోళ్ళ వంటి సాధనములు, పాలీలు కావాలా? ఇన్ని ఉండినా నా ఎదుట దృఢంగా నిలవడానికి నీవు వజ్రాయుధమో, యముని దండాయుధమో, శివుని నేత్రాగ్నివో కాదు. అదిగాక ఇక్కడ ఉండేది నా పిడికిడి పోటు గాని వెన్నముద్ద కాదు దిగమింగడానికి. కృష్ణ, జనులు నేర్చిన విద్యలు రాజును సంతోషపెట్టడానికే కదా. కనుక ఇప్పుడు మనము రాజుగారు తక్కిన ప్రజలు మెచ్చుకునేటట్లుగా యుద్ధంలో కొంతసేపు గడుపుదామా? అప్పుడు శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు, ఓ చానూరా, మేము సాములు నేర్చిన వారము కాము. మేము చిన్నవాళ్ళము. మా దేహాల్లో పటుత్వం కలదు అని చెప్పలేము. మీరు మల్ల యుద్ధంలో ఆరితేరిన వారు, వజ్రాయుధం వలె కఠినమైన దేహములు కలవారు. మీతో సరిగా పోట్లాటం మా వల్ల అవుతుందా? రాజుగారికి వినోదం కలిగించే వారము కాము. మీరు ఆహ్వానిస్తే కాదనలేక వచ్చాము. ఓ చానూరా, నీతో నేను పోట్లాడుతాను. ముష్టికునితో మా అన్న పోట్లాడుతాడు. భయంకరమైన మల్ల యుద్ధంలో ప్రభువైన కంసుడు మెచ్చుకునేటట్లు చేస్తాను. వారి మాటలకు చానూరుడు ఇలా అన్నాడు, ఓ గోపాలబాల, నీవు నాతో పోరాడుటకు ఎంత మాత్రపు వాడివి? నాకు సమానుడవా? నేను లోక ప్రసిద్ధుడను. మంచి కులంలో పుట్టినవాడిని. మంచి గుణములు కలవాడను. మంచి పనులు చేసే స్వభావం కలవాడిని. ఈ గుణములు అన్నీ నీయందు ఉన్నాయా? ఈ పట్టణంలో ఇక్కడ నాతో పోరాటమంటే గోపాలులతో ఎగరటం వంటిది కాదు. ఆలోచించుకో. ఈ చానూరుడు ఈశ్వరుణ్ణి మెచ్చుకోడు. బ్రహ్మదేవుణ్ణి లెక్కపెట్టడు. విష్ణువుని ఎగతాళి చేస్తాడు. వాయుదేవుని తనకు ఈడు కాదని రమ్మన్నాడు. భుజబలంలో చాలా గొప్పవాడు. యుద్ధానికి రేపు మాపు అనడు. విచిత్ర స్వభావంతో క్రీడించే చానూరుడు ఒక గోప బాలకుని పని పట్టడానికి శక్తుడు కాడా?
ఓ గొల్లవాడా, ఊరికే లేనిపోని పింకానికి పోకు. నేను మహాబలవంతుడను, లోకంలో ప్రసిద్ధుడను. భూమండలంలో ఎక్కడైనా సరే నాతో ఓడిపోయి నా చల్లడం క్రింద దూరని మల్లురు లేరు. ఓ శ్రీకృష్ణ, పట్టుదలతో నన్ను సమీపించిన తర్వాత సముద్రంలో ప్రవేశింపలేవు అంటే మత్స్యావతారం ఎత్తి సముద్రంలో ప్రవేశించినా నిన్ను విడవనని అర్థము. కొండకు ఆధారంగా నిలవలేవు అంటే కూర్మావతారం ఎత్తినా నిన్ను వదలనని అర్థము. మారు మోగము పెట్టు భూమి క్రిందికి పోరాదు అంటే వరా అవతారం ఎత్తినా నిన్ను విడువనని అర్థము. మనుష్యులలో సింహం వంటి వాడను అని గర్వపడకూడదు అంటే నరసింహ అవతారం ఎత్తినా నిన్ను విడువనని అర్థము. దగ్గరకు వస్తే పడవేస్తాను, చెయ్యి చాపకూడదు అంటే వామన అవతారము. నా ఎదుట వృద్ధి పొందకూడదు, త్రివిక్రముడవై పెరుగవలెనన్న నా ఎదుట సరిపడదు అనుట. నన్ను మించి రాజును హింసించడం కూడదు అంటే పరశురామ అవతారము. శోధిస్తాను కనుక అడవులలో ప్రవేశింపరాదు రామావతారము. గొప్ప దేహం కలవాడినని ప్రకాశింపరాదు బలరామ అవతారము. ఈ భూమిలో నేను ప్రబుద్ధుడని అనుకోరాదు బుద్ధావతారము. చాతుర్యాన్ని కనపరిచి గర్వించడం కుదరదు కల్కి అవతారము. ఏ ప్రయత్నం చేసినా నన్ను జయించడము శక్యం కాదు కనుక దూరంగా తొలగిపో. అదీగాక నేను శ్రీహరిని అంటావా? ఓ కృష్ణ, నువ్వు విష్ణు అనుకునే పక్షంలో నీ మహిమ చూపేందుకు ఇది మధురా పట్టణమే కాని వైకుంఠం కాదు. గర్వంతో ఉండటానికి ఇది కంసుని సభయే కాని జంజాటం లేని యోగేశ్వరుల సభ కాదు. శ్లాఘించి వినడానికి నా భుజ సాల్పనమే కాని నారదుని వీణాగానం కాదు. నేర్పుగా మాట్లాడటానికి మల్లులతో పోరాటమే కాని లక్ష్మీదేవి తోడి ప్రేమ కలహం కాదు. ప్రసిద్ధి వహించి తిరగటానికి వేదాంత వీధి కాదు. వచించి పోవటానికి ఇది సాముకూటం కానీ మునీశ్వరుల మనసులు కాదు. ముందుకు వెళ్ళటానికి నీ భక్తుల దారి కాదు. నా ఎదుట చిక్కుకున్న నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు అని పలికి చానూరుడను మల్లుడు పురజనుల సమూహం గుండెలదరగా గగన మండలం నిండేటట్లుగా భుజములను చరుస్తూ కృష్ణుని వైపుకు నడిచాడు. కోపపు నిప్పు వలన కలిగిన పొగ మాదిరిగా అతని తలయందు చిన్న పిలక ప్రకాశిస్తుంది. ఏనుగు తొండములను పోలిన కర్రల వంటి నిడుపాటి చేతులు భయంకరంగా కనిపిస్తున్నాయి. ప్రళయకాలపు యముని కోరల వలె పొడవైన మీసాలు ప్రకాశిస్తున్నాయి. నల్లగా ఎత్తైన నడుచునట్టి కొండలా పొడవై భయంకరమైన నల్లని దేహం ఒప్పుతుంది. కాలి తాకిడి చేత భూమి అదురుతుంది. ఈ దృశ్య పట్టణ ప్రజల హృదయాలకు బల్యమైంది. ఈ ప్రకారం మిక్కిలి ఉత్సాహంతో దగ్గరికి వచ్చిన చానూరుణ్ణి కృష్ణుడు చూశాడు. అధికమైన శూరత్వం వెల్లడగునట్లు తిన్నగా కృష్ణుడు ఉత్సాహం వహించి ఎదుర్కొన్నాడు. భుజములు తట్టునట్టి చప్పుడు భూమి ఆకాశము వీని నడుమనున్న బయలంతయు నుండి ప్రతిధ్వని పుట్టునట్లు చేయబడింది. ఆ విధంగా ఇద్దరు మిక్కిలి ప్రతాపంతో హెచ్చు తగ్గైన స్థానాల్లో నిలుస్తూ ఏనుగుతో ఏనుగును, సింహంతో సింహమును, కొండతో కొండైను తలపడినట్లు పోరాడారు. ఒకదానితో ఒకటి తారసిల్లునట్టి కార్చిచ్చులాగా, ఒకదానితో ఒకటి గొప్ప పిడుగులతో దెబ్బలాడుకుంటున్న మేఘాలలాగా ప్రళయకాలంలో రెండు సముద్రాలు తమ యందలి సముత్తుంగ తరంగాలతో దెబ్బలు ఆడుకున్నట్లుగా వారిద్దరూ ఒకరి పిడికిడి పోట్ల చేత ఒకరిని నొప్పించుకోవడం మొదలుపెట్టారు. కొంచెమైనను చలింపక వారిద్దరును పోరాడునప్పుడు కృష్ణుడు చొరవగలవాడై విజృంభించాడు. బొబ్బరిస్తూ చానూరుణ్ణి పట్టుకొని కాళ్ళతో తన్ని పోరాడగా వాడు అతని సాహసానికి మెచ్చుకున్నాడు. తాను నొచ్చుకున్న చలింపక కృష్ణుణ్ణి పడద్రోశాడు. అంతటా కృష్ణుడు లేచి అట్టే దేహాన్ని పెంచి అర్థాంగకము అను మల్ల స్థానకంలో నిలిచి మోకాళ్లతో వానిని అదుముచు కరవడ అనే స్థానానికి తిరిగాడు. అంతటా చానూరుడు కూడా ఓరి బాలుడా షహవాస్, నిన్ను మెచ్చవచ్చు అనుచు అలక్ష్యముగా తన కాలు అతని కింద చొప్పించి పడద్రోశాడు. అప్పుడు ఆకాశమందున్న దేవతలందరూ శ్లాఘించునట్టి కృష్ణుడు నేర్పుతో తప్పించుకున్నాడు. రాటవము అను మల్ల స్థానానికి పోయి వాని వీపు మీద ఎక్కి నిక్కి నిలుచున్నాడు. ఆ చానూరుడు మదించిన ఏనుగు వల్లే ఉన్నతమైన తన కాలు కృష్ణుని కాలి వెంట చాచి చేతితో అతని చెయ్యి పట్టుకొని అతడు చేయి బాధలకు ఓర్చుచూ మెలగి అటు ఇటు అదిమి నొప్పించాడు. కృష్ణుడు అందులకు చలింపగా రెచ్చినవాడై నేల మీద వాని పడద్రోసి గడుసైన వాని పొట్టను తట్టి వాగించి కాలితో తన్ని డొక్కరం అనే మల్ల విజ్ఞానాన్ని చూపించాడు. అంతటా నేర్పరి అయిన చానూరుడు చూచే సభికులంతా
తనను సాగించినట్టు తటాలున కాలు అడ్డం పెట్టి తనకు అపాయం రాకుండా కాపాడుకున్నాడు. అంతటా కృష్ణుడు వాని నడికట్టు పట్టి పైకెత్తి కుదిలించి నేల మీద పడవేసి రాగి అను మల్ల విజ్ఞానాన్ని చూపి నవ్వాడు. అందులకు చానూరుడు జంకక కాళ్ళలో కాలు చొప్పించి నిలిచి తన నిర్బంధమును తొలగించుకొని వెనుకకు తిరిగాడు. కృష్ణుడు ఇనుప గుదియనొక దానిని ఎత్తుకొని అదిలించగా వాడు మరల పైకెగిరి తన చేయి పట్టుకొని హుం అనుచు మొగం మీదికి కాలు చాచాడు. వెంటనే తన కాలితో వాని కాలు తొలగద్రోసి వానికి మీదుగా లేచిన అలా ఉండక కొండలను ఛేదించే వజ్రాయుధం వలె కఠినమైన తన పిడికిటితో వాని రొమ్ము మీద ఒక పోటు పొడిచాడు. వాడు అందులకు జంకక సముద్ర మథనం చేసేటప్పుడు మందర పర్వతం తిరిగిన విధంగా గిరగిర తిరిగి కృష్ణుని తన్నాడు. అప్పుడు కృష్ణుడు కుప్పించి దుమికి వాని కాళ్ళ కీళ్ళు చచ్చుబడేటట్లు తొక్కగా వాడు మరల మెల్లగా లేచి నిలిచాడు. అదే సమయంలో బలరాముడు ముష్టికుడు ఈ ఇద్దరు తమ బలములు ప్రకాశింపగా ప్రళయకాలపు అగ్నుల వలె వెలుగుచు నానా విధములైన మల్ల విజ్ఞానములు చూపుతూ ప్రశస్తంగా పోరాడసాగారు. దిగ్గజములు తొండముల వంటి చేతులు కలవారు, శత్రువుల మనస్సులను బల్లెముల వలె ఛేదించువారు, గొల్లలకు భయము కలిగించిన వారు అయిన చానూర ముష్టికులనే మల్లులతో గోపబాలుడైన బలరామకృష్ణులు ఈ విధంగా పోరాడసాగారు. ఆ సమయంలో పట్టణ స్త్రీలు గుంపులు కూడి వెచ్చని ఓర్పులు విడుస్తూ ముచ్చట్లాటం ఆరంభించి తమలో తాము ఇట్లా అనుకున్నారు. వారు ఏమనుకున్నారో తర్వాతి వీడియోలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.